అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అల్లుడి మంచితనం. రచయిత అరవింద గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు మధ్యాహ్నం అందరం హాలులో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. శనివారం అవటం చేత అక్కయ్యకి స్కూలు లేదు. వర్కింగ్ అవర్స్ లేవని నేను కాలేజీ నుంచి వచ్చేశాను. అప్పుడే భోజనాలు ముగించాము. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చాడు ఆ ఉత్తరం. నాన్న కవరు విప్పి చదువుకున్నారు. పలుచగా ఒంటి కాగితం మీద 4 పంక్తులు కనిపిస్తున్నాయి. చదువుతుంటే నాన్న ముఖంలో కలవరపాటు, ఆ వెంటనే గాంభీర్యం కనిపించాయి. ఎక్కడి నుంచి నాన్న ఉత్తరం అని ప్రశ్నించాను. రాత్రి మెయిల్లో బావ వస్తున్నాడట అన్నారు నాన్న. ఏ బావా అని అడిగాను. 2 బావలు ఉండటం వలన ఆ ప్రశ్న వేయవచ్చు. కానీ పెద్ద బావకి మాకు 5 ఏండ్ల నుంచి రాకపోకలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు కనుక ఆ ప్రశ్న వేయనవసరం లేదు. చిన్న బావ అనుకోవచ్చు. కానీ నాన్న ముఖంలో సంచలనం చూస్తే ఆ ప్రశ్న వచ్చింది. రఘుపతి అని చెప్తుంటే నాన్న గొంతుకలో బాధ ధ్వనించింది. అక్కయ్య ముఖం తెల్లబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదేమిటమ్మా లలిత, ధైర్యంగా ఉండాలి, మనకి మంచి కలుగుతుందనే ఎదురు చూడాలి అన్నారు నాన్న. అక్కయ్య లోపలికి వెళ్ళి గదిలో తలుపు వేసుకొని పడుకుంది. అమ్మ నాన్న మాట్లాడుకోవలసిన విషయాలు ఉంటాయేమోనని తోటలోకి వెళ్ళాను నేను. తోట అంటే రాజకుమార్తెలు విహరించే ప్రమదావనం కాదు. మా నాన్న, మేము, అక్కా చెల్లెళ్ళం 4. మా తమ్ముళ్ళిద్దరూ అందరం కలిసి ప్రేమగా పెంచుకున్న ఇంటి చుట్టూ ఉన్న చిన్న తోట. నాన్న ఒక జమీందారని కానీ, మేము రాజకుమార్తెలమని కానీ చెప్పను. కానీ మేము ముద్దుగా పెరిగాము. 5 ఏండ్ల తర్వాత బావ ఎందుకు వస్తున్నాడో ఎండగా ఉండటం చేత వెళ్ళి జామ చెట్టు నీడలో నుంచున్నాను. ఆ సంక్రాంతికి లలితక్కయ్య వస్తుందని నేను, సత్య ఎంతో సంతోషపడుతున్నాము. చిన్నక్కయ్య సత్య అదే మొదటిసారి అత్తవారింటికి వెళ్ళి రావటం. పండగకి ముందరే వచ్చింది. పండగ నాటికి బావలిద్దరూ వస్తారు. తమ్ముళ్లతో కలిసి బావలనెట్లాగా ఎగతాళి చెయ్యటమా అని ఆలోచిస్తున్నాను. నాన్న వెళ్ళి లలితక్కయ్యని తీసుకువచ్చారు. బండి దగ్గరికి పరిగెత్తాము. అక్కయ్యని చూసి అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, చిక్కిపోయావే అంది. లలితక్కయ్య ఊ అని ఊరుకుంది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. అడిగిన దానికి ముభావంగా సమాధానం చెప్తుంది. పరధ్యానంగా ఉండి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. నలుగురి మధ్య ఉన్నా ఎవరినీ గుర్తించినట్లే ఉండదు. అమ్మ నాన్నతో అంది. లలిత ఏమిటో అట్లాగా తయారయ్యింది. దానికి మనసులో ఏదో బెంగ ఉంది అని. పండగ రేపనగా చిన్నబావ వస్తాడని చూస్తున్నాము. రఘుపతి ఎప్పుడు వస్తానన్నాడే, ఉత్తరం ఏమైనా వచ్చిందే నువ్వు వచ్చాక అని లలితక్కయ్యని అడిగింది అమ్మ. ఈసారి లలితక్కయ్య మౌనం వదలి, ఆయన పండగకి రారమ్మా, నేను మళ్ళీ అక్కడికి రానని చెప్పి వచ్చేశాను అంది. అమ్మ నిర్ఘాంతపోయింది. చిన్నక్కయ్య లలితక్కయ్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. లలితక్కయ్య వెంటనే తలదించుకొని, అంటే రానని కాదు, ఎంత సర్దుకుపోదామనుకున్నా సానుభూతి లేని ప్రవర్తనను, అర్థం చేసుకోలేని స్వభావం నా మనసును సరిపెట్టుకోలేకపోయానమ్మా. చెప్పి చూశాను, లాభం లేకపోయింది. మారితే కానీ ఉండలేనని మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటానని చెప్పి వచ్చేశాను అంది. అమ్మ మాట్లాడలేదు. నాన్న ఏమీ అనలేదు. సత్య మాత్రం అంది, నువ్వు తొందరపడ్డావు అని. ఎట్లా చెప్పగలవు? పెండ్లై అత్తవారింటికి వెళ్ళేది మనం. అక్కడ పరిస్థితులకు అలవాటు పడవలసినది మనం కానీ వాళ్ళు కాదు. ఆడపిల్లలకు అది కష్టంగానే ఉంటుంది, కానీ అది సహించగలిగి ఉండాలి. నీకు తెలియదు సత్య, సహిస్తాను. ఆ ఓపిక నాకు ఉంది. కానీ ఫలితం ఏమిటి? ఆ స్వభావం మారుతుందనే ఆశ లేదు. జీవితమంతా వృధా అయిపోవటం లేదు. నేను నా జీవితంలో ఏదీ పోగొట్టుకోదలుచుకోలేదు. దాపరికమెందుకు? అక్కడ జరిగిన కథలన్నీ చెప్తాలే రాత్రి అంది లలిత. రాత్రి కోసం అందరం ఎదురు చూస్తున్నాము. అప్పుడు నాకు 14 ఏండ్లు ఉంటాయేమో. కానీ అక్కయ్య విషయంలో ఏదో కుతూహలం.
లలిత సన్నగా నాజుగ్గా ఉండి ఎంతో అందంగా ఉండేది. తలలో జాజులు పెట్టుకొని కాటుక కండ్లతో అక్కయ్య నవ్వుతుంటే అక్కయ్యలాగా ఎప్పుడు ఎదుగుతానా అని తహతహగా ఉండేది. జామ చెట్టు కింద కూర్చొని ఎన్నో కథలు చెప్పేది అక్కయ్య. బావతో ఎందుకు పోట్లాడి వచ్చింది లలిత? నా మనసులో ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. అక్కయ్య కలలు కన్నా రాజకుమారుడు కాదా బావా? వరండాలో చాప వేసుకొని తల కింద దిండు పెట్టుకొని పడుకుంది అమ్మ. నాన్న పడక కుర్చీలో మేను వాల్చారు. తమ్ముళ్ళు చెల్లి పడుకున్నారు. లలితక్కయ్య అమ్మ దగ్గర కూర్చుంది, మోకాళ్ళ మీద తల ఆనించుకొని. సత్య అమ్మ తలవైపు కూర్చొని ముంగురులు సర్దుతోంది. అమ్మ పక్కన పడుకొని నేను వింటున్నాను. ఆయన నా ఎడల కఠినంగా ఉన్నారని కాదు, అది ఒక రకమైన స్వభావం. అందరి స్వభావాలు ఒకలాగా ఉండవు. కలిసి ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు కొంతవరకు సహించక తప్పదని మనసుని సమాధానపరచాలి అనుకునేదాన్ని. కానీ ఆయనకు ఈ ఉద్దేశం లేకపోవటం వలన అది నాకు సాధ్యం కాలేదు. మనం తినటానికి ఒక వస్తువు కొనుక్కుంటాము. తినేటప్పుడు దాని రుచి మనసులో పెట్టుకుంటే ఆనందం. కానీ దాని వెల రూపాయి ఖరీదు గల వస్తువుని మనం తింటున్నాము అనుకొని తింటుంటే దానిలో ఉండే ఆనందం సహజమైంది కాదు. మనం మాత్రం జమీందారులమేమిటమ్మా, కానీ మా పెంపకం వేరు. పొరపాటున కొబ్బరి నూనె ఒలికితే అయ్యో ఒలికిందా తల్లి, క్రింద పడింది, తలకి రాసుకోకే అంటావు నువ్వు. ఆయన ప్రతీదీ రూపాయి అనాలలో లెక్కగడతారు. నూనె తెచ్చారు, నాకు వాడటం చేత కాదేమో, 20 రోజులు వచ్చింది. నెల లోపల మళ్ళీ తీసుకురారట. తరువాత నెల తగ్గించి రాసుకోవటం మొదలుపెట్టాను. ఒకరోజు ఏమిటా జుట్టు నువ్వును, తల దువ్వుకోవటం చేత కాదా అన్నారు. కొబ్బరి నూనె చేతిలో వేసుకుంటూ ఉంటే ఒలికింది. అది 2 రోజులకి వచ్చేది కదా అనిపించింది. ఉండి కూడా ఈ పేదరికమేమిటి, నాకు కూడా ఈ రకపు దృష్టి అలవడిందే అని కళ్ళల్లో నీరు తిరుగుతుండగానే నవ్వు వచ్చింది. ఎంత తిన్నా ఎంత అనుభవించినా ఏదో పేదరికంలో ఉన్నట్లుంటుంది, కానీ మనసుకు తృప్తిగా ఉండదమ్మా. అది కాదే లలిత, ఇంత ఖర్చవుతుంది, ఇది కావాలి అని చెప్పాలి అంది అమ్మ. చెప్పినా లాభం లేదమ్మా, తగ్గించాలంటారు. అంత సంపాదిస్తాడు, ఏం చేస్తాడే, నీకు ఖర్చుకు కూడా ఇవ్వడా? నాకే స్వతంత్రం లేదు, కానీ ఏ లోటు వచ్చినా తప్పు నాది. నేను ఆ రకంగా సంసారం చెయ్యలేనమ్మా. వారి దృష్టిలో నేను ఒక చేతకాని దాన్ని. అక్కయ్య చెంపలు కన్నీళ్లతో తడిసి మెరుస్తున్నాయి. ఎన్నాళ్ల నుంచి గడ్డ కట్టిన దుఃఖమో అది. పిచ్చిదానా, కొబ్బరి నూనె రాసుకోవటం మానుకుంటారటే? మరి వాళ్ళ డబ్బంతా నేను తింటున్నానని బాధపడుతుంటే? ఈసారి అమ్మ మాట్లాడలేదు. సత్య మెల్లగా అంది, అభిమానానికి పోతే అట్లాగే కనిపిస్తుంది నీకు. అనుభవం లేక దుబారా చేస్తావని కొంచెం జాగ్రత్తగా ఉంటాడేమో. భార్యవయ్యాక నీవు పరాయిదానివా, తినక తప్పుతుందా? అది వాళ్ళకి తోచాలి కదా అని చి అనుకుంది లలితక్కయ్య. ఏమోనమ్మా, పిల్లవాడు బాగున్నాడు, ఇంత ఆస్తి కూడా ఉందని ఆశపడి పిల్లనిచ్చాము అని భారంగా అంది అమ్మ. కొంతసేపు మౌనంగా గడిచాక, నేను పుస్తకాలు చదువుకోకూడదు, నవలలు చదివితే పాడైపోతారట, ఎదురు తిరుగుతారట. ఆ రోజు ఏదో పుస్తకం చదువుకుంటున్నాను, ఏమీ తోచక ఇంటికి వచ్చారు. నేను చూడలేదు. చప్పున చేతిలో పుస్తకం లాగారు. లాగటంలో అది చిరిగింది. నాకు కోపం వచ్చింది. అది పద్మ పెళ్ళికి కానుకగా ఇచ్చిన పుస్తకం. ముందు పుస్తకం ఇవ్వండి అన్నాను. పుస్తకాలు చదవవద్దనలేదా, చింపి పారేస్తాను అన్నారు. ఇది చౌక రకం పుస్తకం కాదు, కావ్యం అనిపించుకోదగిన తెలుగు నవల. నా స్నేహితురాలు ఇచ్చిన పెళ్లి కానుక. ముందర ఇవ్వండి అన్నాను గంభీరంగా. ఆయన ఇచ్చి వెళ్ళి ఉంటే నేను పశ్చాత్తాపపడి ఉండేదాన్ని. కానీ ఆయన, నీకు నీ స్నేహితురాలు ఎక్కువ నేనా అని ప్రశ్న వేశారు. అసహ్యం వేసింది. మీకు మీ విలువ తెలీదు, ఆ పుస్తకం విలువ తెలీదు, స్నేహం తెలీదు అన్నాను. కోపం వచ్చింది. ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. కోపం పోగొట్టాలని మరి తీరిక సమయాలలో ఏం చేయమంటారు అని అడిగాను. ఆవును కొంటారట, పాడి చెయ్యాలట. ఇంకా తీరిక ఉంటే కుట్టు మిషన్ కొంటారట.
ఏ పని చేసినా ఉపయోగకరంగా ఉండాలట. అంతేకాని మనోవికాసానికి విలువ లేదు వారి దృష్టిలో. ఆ మాటలు తలచుకుంటూ ఉంటే మనసు విరిగిపోతుంది. నాన్న నన్ను ఎందుకు చదివించారా, నాకు ఆ ఆశలన్నీ ఎందుకా అని ఒకటే బాధగా ఉంటుందమ్మా. జీవితాన్ని గురించి ఆశయాలు లేవాయనకి. వెన్నెలను చూస్తే నేను పాట పాడుకోవలసిందే. జీవితాన్ని తీయని కావ్యంలాగా గానం చేస్తూ గడపాలని ఆశాసౌధాలు నిర్మించుకున్నా ఇప్పుడైనా నా ఆశయాలకు విరుద్ధంగా జీవించి నాలో ఉత్సాహాన్ని అణచివేసుకోవటం నాకిష్టం లేదమ్మా. వచ్చే మార్చికి ఇంటర్ పరీక్షకి అపియర్ అవుతాను, చదువుకుంటాను అంది లలిత. అమ్మా నాన్న మాట్లాడలేదు. జీవితంతో చెలగాటమాడితే ఎట్లాగా అక్క? నువ్వు పట్టింపులకు పోవలసినంత కారణం ఏమీ లేదు. మెల్లగా అలవాటు పడాలి అతని స్వభావానికి. నువ్వు మనసు విప్పి చెప్తే అతను మాత్రం నీ మాట కాదనగలడా? నీ సంగతి ఆలోచించుకొని నువ్వు అమ్మా నాన్న దగ్గర ఉంటానన్నావు, కానీ ఇంకా 2 చెల్లెళ్లకు పెళ్ళి కావాలి. వాళ్ళ పిల్లలు సంసారం చెయ్యరనే చెడ్డపేరు మనకి వస్తుందని ఆలోచించావా అంది సత్య. లలితక్కయ్యకి కోపం వచ్చింది. వాళ్ళు ఇటువంటి పెళ్ళిళ్ళు అసలు చేసుకోరు. నేను తెలియక ఒప్పుకున్నా అప్పుడు. కానీ ఒకళ్ళ కోసం నేను సర్వనాశనం కావటానికి నేను చచ్చినా ఒప్పుకోను అని లేచి గదిలోకి వెళ్ళిపోయింది. నాన్న వెనుకనే వెళ్ళారు. ఏడుస్తూ పడుకున్న లలిత తల నిమురుతూ, ఏం చేసినా మీరు సుఖపడాలనే చేస్తాం తల్లి. నీకు చదువుకోవాలని ఉంటే ఇక్కడే ఉండి చదువుకోమ్మా, నేను వద్దంటానా అన్నారు. ఇదంతా నేను ఈ 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న బాధ నాన్న అంది దిండులో తలదూర్చి ఏడుస్తూ లలితక్కయ్య. మనసులు కలవలేదు తల్లి, అంత మాత్రానికే బంధాలు తెంపుకోలేమమ్మా. చటుక్కున అక్కయ్య లేచి కూర్చుంది. అది నాకు తెలుసు నాన్న, నేను చాలా సాహసం చేసి వచ్చానని కూడా తెలుసు. కానీ ఇది వారిలో ఏమైనా మార్పు తెస్తుందేమోనని నా ఆశ. అదే చెప్పి వచ్చాను నేను అంది. ఆ తర్వాత అక్కయ్య ఏడుస్తూనే ఉంది. నాన్న మాట్లాడకుండా తల నిమురుతూ ఉండిపోయారు. ఇప్పుడు తలచుకుంటే నా కంఠం గద్గదికమవుతోంది. చిన్నక్కయ్య సత్య చాలా చిత్రమైన మనిషిలా కనిపిస్తుంది నాకు. లోపల ఏ కోరికలు ఉంటాయో, ఏ ఊహలు మెదలుతుంటాయో తెలీదు. ఏ పరిస్థితులలోనైనా గంభీరమైన చిరునవ్వుతో ఉంటుంది. సత్యను చూస్తే మెచ్చుకోబుద్ధి వేస్తుంది, కానీ నేను మాత్రం అట్లాగా ఉండలేను. ప్రతి విషయం నన్ను నిలువున కదిలించి వేస్తుంది. నాలో భావోద్రేకం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. పండగలయ్యాక అందరితో సరదాగా ఇంకొక 2 రోజులు గడపాలని ఉన్నప్పటికీ బావ రమ్మన్నాడని వెళ్ళిపోయింది సత్య. తన మనసులో మాట చెప్పదు, బావకి ఎదురు పలకదు. బావ చేసే అధికారం చూస్తే కోపం వస్తుంది. ఇవన్నీ ఎందుకు సహిస్తుంది సత్య అడిగితే అది నా స్వభావమే, నేనేమి ఆలోచించను అంటుంది. నిజమే, ఈ 4 ఏళ్లలో చిన్న బావ చాలా మారాడు. మొదట బావ ఇంటి యజమాని, పెత్తనమంతా అతనిదే. అతను కొని తెచ్చిన చీర రిమార్కు లేకుండా కట్టుకునేది సత్య. ఇప్పుడు సత్య ఆ ఇంటికి రాని, పలానా చీర బాగుంది అంటుంది. కొనుక్కో అంటాడు బావ. నీకెందుకు ఆ విషయాలు అని కసురుకునే బావ ఇప్పుడు ప్రతి విషయం గురించి సత్యతో సంప్రదిస్తాడు. సత్యకి చెప్పనిదే ఏ పని చెయ్యడు. అంతకంటే ఏమి కావాలి ఆడవాళ్ళకి అంటుంది సత్య. 2 పిల్లల తల్లి అయ్యాక సంగీతం కూడా మొదలుపెట్టింది. పెళ్లితో ఆ చదువు చాలని ఆపించిన బావ ఇప్పుడు మాస్టార్ని పెట్టి సంగీతం నేర్చుకోవాలనే సత్య కోరికను తీరుస్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదంతా సత్య బావలో తీసుకువచ్చిన మార్పు కాబోలు. కానీ లలితక్కయ్య తప్పు చేసిందని నాకు అనిపించదు. చిన్న బావలాగా అందరూ మారతారని ఎట్లా చెప్పగలం? అయినా మధురంగా గడపవలసిన కాలమంతా నిర్జీవంగా వృధా అయిపోవటం లేదు. అక్కయ్య అన్నట్లుగా అందరూ బ్రతుకుతారు ఎట్లాగో ఒకలాగా. కానీ సంస్కృతి అంటూ ఉంటే జీవితాన్ని కళాత్మకంగా చేసుకొని ఆనందించాలి. లలితకి ఆ చిన్న వయసులోనే అన్ని భావాలు. బావ ఊహకి ఆ లోతులు అందవు. లలిత కోపంగా కానీ ముభావంగా కానీ ఉంటే కొత్త చీర కావాలా, ఆడవాళ్ళు అలిగేది ఇందుకే కదా అంటాడట. అక్కయ్య 3వ కథ చెప్పింది. ఆ రోజు 2 స్నేహితుల్ని తీసుకువచ్చారు. లోపలికి వచ్చి 1 గంట ఉంటారు.
త్వరగా ఒక స్వీటు హాటు కాఫీ తయారు చేయాలి అన్నారు. పలహారం కాఫీ తయారు చేశాను. లోపలకు వచ్చి కొంచెం మొహం కడుక్కొని పలహారాలు తీసుకురా అని వెళ్ళారు. పలహారాలు అందించి అక్కడే కూర్చున్నాను. వాళ్ళు చిన్ననాటి స్నేహితులు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. నాకు కొత్తగా ఉంది. అట్లా ఉన్నావేం అని వాళ్లతో మా ఆవిడ స్కూల్ ఫైనల్ చదివిందన్న మాటే కానీ బోలెడంత సిగ్గు అన్నారు. ఆయన మైసూర్ పాక్ అప్పుడే నోటిలో పెట్టుకున్నారు. ఏమిటి ఇట్లా ఉంది, నెయ్యి చాలలేదు, అయినా ఎవరైనా వస్తే మరీ పాడు చేస్తావు అన్నాడు. నేనేమైనా కావాలని పాడు చేస్తానా? 10 ఏండ్ల నుంచి కాపురం చేస్తున్నానా వంటల్లో ఆరితేరటానికి? నాకు ఈ పనులన్నీ కొత్త అనే సానుభూతి ఆయనలో లేదు. నా మనసులో బాధ వేసింది. అట్లా గనకు రఘు, ఉప్మా చాలా బాగుంది, ఇంకా కొత్త చూడు అన్నారొకాయన. నాకు కళ్ళల్లో నీరు తిరుగుతుంటే కాఫీ చెయ్యాలని వచ్చేశాను. ఎంతసేపటికి నేను కాఫీ తీసుకువెళ్ళలేదని ఆయన వచ్చారు. నేను తీసుకురాను, మీరు తీసుకువెళ్ళండి అన్నాను. ఏం సిగ్గా, చదువుకున్నదానివి సిగ్గెందుకు అన్నారు. వాళ్ళ ముందర మీరనే మాటలు పడలేను అన్నాను రోషంతో. కానీ నా మనసు ఎట్లాగుందో, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆయన ఏమీ గుర్తించలేదు. వాళ్లతో కలిసి సినిమాకు వెళ్ళారు. అంతే. నా ఆలోచన ఆయనకు ఎప్పుడూ ఉండదు. ఒకసారి జ్వరం వచ్చింది. హోటల్లో భోజనం చేసేవారు. లేవలేని పరిస్థితి వచ్చేదాకా నేనే వంట చేశాను, కానీ వంట చెయ్యగలవా అని అడగనైనా లేదు. జ్వరం నార్మల్కు వచ్చింది. 4 రోజుల నుంచి ఆహారం లేకపోవటం వలన నీరసంగా ఉంది. ఆకలి వేస్తోందా అని అడిగారు. అన్నాను. నార్మల్కి వచ్చిందిగా, పథ్యం తినొచ్చు అని వెళ్ళిపోయారు. హోటల్కి వెళ్ళి ఆఫీస్కి వెడతారు. సాయంత్రం వస్తారు. నేను పథ్యం తినాలి, వండుకోవాలి. మంచం మీద నుంచి లేవటానికైనా బలం లేదు. అమ్మ గుర్తుకు వచ్చింది. ప్రేమ అంటారు. ఏమిటి ప్రేమ? అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవటమా, షికారుకు వెళ్ళటమా, లేక ఆ పేరు చెప్పి అవసరాలు తీర్చుకోవటమా? జ్వరం వచ్చిన మరునాడు డ్రెస్ అవుతున్నారు. పొద్దున దగ్గరకు వచ్చి అంత ఎక్కువ లేదనుకుంటాను అన్నారు. ఆహా అన్నాను. వారి ప్రయత్నం తెలుసు కనుక. అంటే మరేమీ భయపడనవసరం లేదు లలిత అన్నారు. ఎందుకు భయం అన్నాను విరక్తిగా నవ్వుతూ. మరి మంచి ఇంగ్లీష్ పిక్చరు, ఒక్క షో మాత్రం ఉంది, వెళ్ళకపోతే ఇంక చూడలేను. ఏమీ అనుకోవు కదూ? నేనేమనుకుంటే మీకేమిటి అని అన్నాను. అట్లాగైతే నేను వెళ్ళను అన్నారు. అట్లాగే బలవంతంగా ఆపటం నాకు ఇష్టం లేదు. ఏమి అనుకోను, వెళ్ళండి అన్నాను. నాకు తెలుసు, నువ్వు మంచిదానివి లలిత అన్నారు. ఆ పొగడ్త నాకు సంతోషం కలిగించలేదు. వెళ్ళబోతూ ఒక్క మాట, ఎవరైనా వస్తే సినిమాకి వెళ్ళానని చెప్పకు, బాగుండదు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. పడుకొని ఉన్న నాలో అనేక ఆలోచనలు వేధించసాగాయి. చివరికి అవును, ఏదో మామూలు జ్వరం, అదే తగ్గిపోతుంది కనుకనే నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళగలిగారు. విషయం ఇంత చిన్నది కదా, అంత బాధపడటం ఎందుకు? ప్రతిదానికి ఆయన ప్రవర్తనలో లోపాలు వెతుకుతుంటే మనసుకి శాంతి కూడా ఉండదు. నిజమే, నాకు జ్వరం వచ్చిందని సెలవు పెట్టారు, కానీ ఇంట్లో తోచలేదు, అందుకని వెళ్ళారు అని మనసుకు సరిపెట్టుకున్నాను. కానీ ఈరోజు అదంతా గుర్తుకు వచ్చింది. ఆయనకి నా మీద నేను అనుకునేటంత మమకారం లేదేమో అనే శంకతో మనసు వికలమయ్యింది. పక్క ఇంటి ఆవిడ చూడటానికి వచ్చింది. ఎట్లాగా ఉందమ్మా లలిత అంది. జ్వరం తగ్గిందండి అన్నాను. నీరసంగా ఉన్నావు, పథ్యం ఎప్పుడు తింటావు? పోనీ బ్రెడ్ తీసుకోవచ్చుగా అని ఆవిడ అంటుంటే నాకు మరీ దుఃఖం వచ్చింది. పథ్యం తినమని ఆయన ఆఫీస్కి వెళ్ళారు అన్నాను. ఎట్లా తింటావనుకున్నాడమ్మా? పోనీ నాకు కబురు చెయ్యలేకపోయావా? ఉండు, మా కుర్రాడిని పంపిస్తాను, కాస్త బ్రెడ్ తింటే ఓపికైనా వస్తుంది అని ఆవిడ వెళ్ళింది. ఈ ఆదరణ ఆయన చూపిస్తే నాకెంత ఆనందంగా ఉంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆలస్యమైందనుకుంటున్నావా? అయ్యర్ హోటల్కి వెళ్ళి వచ్చాను. మసాలా దోశ చాలా బాగుందిలే. ఎట్లాగూ నువ్వు పలహారం చెయ్యలేవు ఈవేళ అన్నారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఎందుకో కానీ అసహ్యం వేసింది. నా మీద నాకే విరక్తి కలిగింది. అన్నం తిన్నావా అని అడిగారు. అన్నాను. అయితే ఇంకా హోటల్కి వెళ్ళనవసరం లేదు అన్నారు. ఆయన స్వభావం అంతా.
నేనంటే ఇష్టమే అని మనసును తృప్తిపరచుకోవాలని ప్రయత్నించేదాన్ని. కానీ ఇటువంటి చిన్న విషయాలలో నాకు ఏమీ తృప్తి దొరికేది కాదు. నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో అనిపించేది. నాకు తెలుసు లలిత బావను గురించి ఎట్లా ఊహించుకుందో. కథలో నాయకుడు రాజకుమారిని ఆరాధించి ప్రేమించినట్లు తనను చూసుకోవాలని, జీవితాన్ని తీయని కలలాగా చేసుకోవాలని. కానీ భావలోకంలో మనిషి లలిత సరిపెట్టుకోలేదు. అతడి ప్రతి పనిని మాటని త్రాసులో వేసి తూస్తుంది. అక్కయ్యకి నిరాశే మిగులుతుంది. ఇక్కడితో ఈ భాగం సమాప్తం. మరలా ఒక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.